ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. అందుకాయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా అని ఆమెతో చెప్పెను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో క్రొత్త నిబంధన భాగంలో ఉన్న 4 సువార్తలలో యేసు ప్రభువారిని గూర్చిన ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన జీవితము, ఆయన అద్భుతములు, ఆయన సూచక క్రియలు, ఆయన చేసిన స్వస్థతలు ఒకరిని మించి ఒకరు మత్తయి, మార్కు, లూకా, యోహానులు వివరించి రాశారు. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో అపవిత్రాత్మలు, వాటి క్రియలు, వాటి బారిన పడిన వారి యొక్క బాధలను గూర్చి ఈ మార్కు ఎంతో సవివరంగా ఆయన చేసిన పరిచర్యను, స్వస్థతలను వివరించాడు. ఇదే మార్కు సువార్త ముగింపు అధ్యాయంలో వారికి ఈ అపవిత్రాత్మల వలన వాటి మీద శక్తిని, అధికారాన్ని ఇచ్చి వెలుపలికి పంపుతూ 16వ అధ్యాయము మార్కు సువార్త 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. అవును, నమ్మిన వారి వలన సూచక క్రియలు ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ప్రభువే చెప్పారు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని చెప్పారు. ఒకసారి ప్రభువారు జరిగించిన స్వస్థతలను పరిశీలిద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడి ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టి స్వస్థత తక్షణమే పొందింది. యేసు ఆమె విశ్వాసము చూచి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని ఆమె యొక్క స్వస్థతకు మూలాన్ని గూర్చి చెప్పారు. అవును, క్రీస్తునందు మనలో ఆయనపై కలిగిన విశ్వాసమే ఎలాంటి సమస్యలకైనా, ఎలాంటి వ్యాధులకైనా పూర్తి విడుదల అని నీవు నమ్మగలగాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో, సమాజ మందిరపు అధికారి యాయీరు అని ఒకడు వచ్చి తన చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉంది గనుక నీవు నా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆయన వెళ్తుండగా ఇంకా త్రోవలో ఉండగానే అతని పనివాడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని చెబుతాడు. అందుకు యేసు అతనితో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అని చెప్పారు. అతని ఇంటికి యేసు ప్రభువుతో పాటు పేతురు, యోహాను, యాకోబులను, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తీసుకుని వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఏడ్చుచున్న వారిని వెలుపలికి పంపివేసి ఆ చిన్నదాని చెయ్యి ఆయన పట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచింది. ఇదే విశ్వాసం యొక్క ఫలితము, కార్యం. అవును, విశ్వాసము ద్వారా ఆమె రోగము స్వస్థత పొందారు. ఈ తండ్రి విశ్వాసము ద్వారా చనిపోయిన కుమార్తె బ్రతికింది. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, యేసు ప్రభువారు సీమోను ఇంటిలో భోజనమునకు కూర్చుండి ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు ఒకరు వెనుక నుండి వచ్చి తన చేతిలో ఒక అచ్చ జటామాంసి అయిన అత్తరు సేరున్నర ఎత్తుగలది తెచ్చి కన్నీళ్లతో పాదములను కడిగి తల వెంట్రుకలతో పాదములను తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ తన పూర్వ పాపములను క్షమించినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఇది చేస్తూ ఉండగా, సీమోను తనలో తాను, ఈమె పాపాత్మురాలు గదా, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకుని ఈ స్త్రీ ఎటువంటిదో తెలియదా అని అనుకుంటూ ఉండగా యేసు అప్పును గూర్చి ఉపమానము చెప్పారు. ఒకనికి 2 రుణస్థులు ఉన్నారు. ఒకడు 50 దేనారాలు, మరొకడు 500 దేనారములు రుణపడి ఉండగా ఇద్దరిని ఆ యజమానుడు క్షమించాడు. అప్పుడు ఎవరు ఎక్కువ సంతోషిస్తారు, అతన్ని ప్రేమిస్తారు అని అడిగినందుకు సీమోను, 500 దేనారములు రుణపడిన వాడు క్షమింపబడాడు కదా, వాడే అని చెప్తారు. అవును, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి గనుక ఆమె అంతగా కృతజ్ఞతతో ఉంది అని చెప్పి ఆమెతో యేసు 8వ అధ్యాయం 50వ వచనంలో, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై పొమ్మని వెళ్ళుమని ఆమెతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువునందు సర్వము కేవలము విశ్వాసము ద్వారానే
సాధ్యము అని మనమును గుర్తించి వీరి వలనే స్వస్థతను, రక్షణను, పునరుజ్జీవమును పొందుకుందామా? అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆమెన్.